హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే చామదుంపలు గుడ్లు పులుసు పెట్టాను. ఏ విధంగా పెట్టానన్నది ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం నేను 6 గుడ్లు తీసుకున్నాను. అలాగే ఒక అరకిలో చామదుంపలు, 6 పచ్చిమిర్చి, ఒక 100 గ్రాముల చింతపండు, ఉల్లిపాయ పేస్టు. గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని గుడ్లు ఫ్రై చేసుకుందాం. ముందు కొద్దిగా పసుపు వేసుకుని గుడ్లు ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. అంటుకోకుండా, గిన్నెకి అంటుకోకుండా ఫ్రై అవుతాయి. దీంట్లో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి గిన్నెలో. ఈరోజే వండుతున్నాను అనమాట. ఎలా వస్తుందో చూడాలి. దీంట్లో నేను 2 టమాటా అలాగే 2 వంకాయలు కూడా వేసుకుంటున్నాను. పులుసులో టేస్ట్ బాగుంటుంది అనమాట. గుడ్లు ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇంకా కొద్దిగా మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయింది కదా, దీంట్లో ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు వాడితే కనుక మనకి కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది అనమాట ఆనియన్ పేస్ట్ అనేది. అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లో 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి మొత్తం మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. వంకాయ అనేది మనకి మగ్గిపోవాలన్నమాట. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత దీంట్లో నేను అల్లం వెల్లుల్లి జీలకర్ర అలాగే ధనియాలు పేస్ట్ చేసుకుని దాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుతాం. దీన్ని అడుగు పట్టకుండా చూసుకోవాలన్నమాట. చూడండి, మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో తగినంత కారం యాడ్ చేసుకుందాం. చింతపండు రసం వేస్తాం కాబట్టి మనకు కొంచెం ఎక్కువ కారం పడుతుంది. దీంట్లో 2 గరిటెల దాకా కారం అనేది యాడ్ చేసుకున్నాను. ఒకసారి అటు ఇటు కలిపి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మనకి కర్రీ ఎంతవరకు అవసరం అనేది చూసుకుని మనం చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటే మనకి కూర అనేది బాగుంటుంది అనమాట.
ఒకసారి ఇలా కలిపిన తర్వాత మనకి ఎంతవరకు వాటర్ పడతాయో చూసుకుని వేసుకోవాలండి. నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. మూత పెట్టేసుకుని మనం కాసేపు మరగపెట్టుకుంటే కనుక చూడండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మనం దీంట్లో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకుందాం. దీనివల్ల పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఫ్రై చేసుకున్న గుడ్లు కూడా వేసేసుకుందాం. తర్వాత దీంట్లో చామదుంపలు కూడా వేసేసుకుందాం. నిండా వచ్చేసిందండి. దీన్ని ఇప్పుడు మనం సిమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే ఒక 10 నిమిషాల్లో సరిపోతుంది అనమాట. చూడండి, మొత్తం అంతా వేసిన తర్వాత ఎలా ఉంది. 10 నిమిషాలు ఉడకపెట్టుకుంటే మనం సిమ్ లో పెట్టుకుని మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. చూడండి, వంకాయ అది కూడా బాగా కుక్ అయింది. సిమ్లో పెట్టేసుకుని కుక్ చేసుకోవాలండి. చూడండి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మన గుడ్లు చామదుంపలు పులుసు ఎమ్మీగా ఉంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.